ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకున్నాం. ఈ భాగంలో దేవుడు మాట్లాడుచు దేవుడు అంటున్నాడు, దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదము అని ఇక్కడ మాట్లాడుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే నా పోలిక అనడం లేదు, కానీ మన స్వరూపమందు మన పోలిక, మన అనేటువంటి బహువచనాన్ని ఇక్కడ వాడుతూ ఉన్నాడు. మరి మనము అంటే ఎవరు అంటే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునిగా ఉన్నాడు. మరి లెట్ us మేక్ మ్యాన్, లెట్ us మేక్ అని అక్కడ మరి ముగ్గురుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు అనేటువంటి పదానికి ఇక్కడ ఎలోహీం అనేటువంటి హీబ్రూ పదము వాడబడింది. ఎలోహీం అనేటువంటి పదానికి మరి బహువచనంగా ఈ పదాన్ని వాడతారు. మరి ఇక్కడ ప్లూరాలిటీ ఆఫ్ గాడ్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్లూరాలిటీ ఆఫ్ గాడ్స్ కాదు, కానీ ప్లూరాలిటీ ఆఫ్ గాడ్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ముగ్గురుగా దేవుడు మనల్ని సృష్టించి ఉంటున్నాడు. తన స్వరూపము, తన పోలికలో మనల్ని సృష్టించి